my permission అన్నాడు వెంకీరావు. కొట్టావు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యా చేస్తున్నాడు అప్పటికెళ్ళి. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇంకా చూసుకున్నట్టయితే ఎగ్జిబిషన్ ఓపెన్ అయింది. ఎక్కడ అంటే జేబీఎస్ బస్ స్టాప్ రైట్ సైడ్లో ఉంటుంది, దాని పక్కకే. ఎక్కడ కూడా లేదు, జేబీఎస్ బస్ స్టాప్ పక్కకే ఉంది. చలో మనం ఇంకా పాట వస్తుంది కాబట్టి జర ప్రాబ్లం అయితే మనకి వీడియోకి. చలో మనం లోపలికి ఆ ఫోటోలు ఈడ పెట్టిరు. పర్మిషన్ నాది ఈడ పెట్టిరా. చిన్న ఐస్ క్రీమ్ నోట్లో వేసుకొని అడుగుతాను. అరే కొందరు యూసుఫ్ కూడా ఎందుకు పోయారు మీరు? ఇక్కడ చూడండి, షాపింగ్ చూడండి. ఇదేంటి బ్యాంగిల్స్. అరే ఎవరైనా కొట్టురా బ్యాంగిల్స్. షాపింగ్ చూడండి, ఇంకా చాలా ఉంది. అరే అరే భయపడతారా నడరా. ఓ భయపడుతున్నాడు. ఇక వీళ్ళు చూడు షాపింగ్ అని చెప్పి వచ్చారు. ఏం చేస్తారు ఏమో అప్పటి నుంచి. బ్రో విన్నీ వాక్స్ వచ్చేసి కొత్త ఛానల్ ఓపెన్ చేసింది. ఫస్ట్ బ్లాగ్ రాయమని కూడా సపోర్ట్ చేయండి. చలో ఆడుకుంటావా? గర్ల్ ఫ్రెండ్ లేదంట. అన్న మన గురించి ఇలా ఫ్రీగా వేసి పెట్టిండు. ఇట్లా సోంపు తిన్నాడు, ఇక్కడ ఫ్రై తింటుండు. అక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇదేంది డ్రెస్ మెటీరియల్ సత్తా. మన సబ్స్క్రైబర్స్ ఇదేం చెప్పవా? ఇది ఏంది? ఇది చిన్నపిల్లలది. ఒక 2 days అవుతుంది ఓపెన్ అయ్యి. ఇంకొక 3-4 షాప్స్ కూడా ఓపెన్ కాలేదు ఇంకా. మ్యాక్సిమం ఫుల్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. తీసుకురాకుని తీసుకోవచ్చు అట్లా అయితే ఇప్పించనాకుర్లేదు. 4 రోజులను తీసుకురాకుని రెండు బెలూన్స్. రే 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 ఏంట్రా ఇది? ఓకే ఇంకా చాలా ఉన్నారా? ఇదేంటి లేడీసేనా? అరే మొగోళ్ళ కోసం ఉన్నాయిరా, మొగోళ్ళ కోసం ఉన్నాయి. ఓకే స్పెక్స్ మొత్తం నాది ఇట్లానే ఉంది మొత్తం. అదేంటే వాచెస్ అంట. అరుణ్ గారు ఏడికని వచ్చి మందవారికి నుంచి వచ్చిండు. చలో అది టాయ్స్, ఇయర్ ఫోన్స్, పర్స్, పూమా
असली है असली रिंग लाइट ఇంకా చాలా ఉన్నాయి भाई कम रेट रहता है क्या करेगा होलसेल रेट ना चलो होलसेल रेट्स ఉన్నాయంట అంటే లాస్ట్ కి బెజార్ వచ్చి మీరు రావకండి అంటుంది ఇక టాయ్స్ అని ఇంకా చూసి లాస్ట్ కి కలిసినామంటే ఇక వేరేగా ఆడేసలేరు ఎవరు ఆయన ఆడుతున్నారు ఆడదా అంటే 50 అంటున్నారు ఆడుతున్నారు ఆడదా అంటే 50 అంటున్నారు ఇది కూడా లాస్ట్ వీక్ ఛానల్ ఓపెన్ చేసాడు ఆల్ ది బెస్ట్ సిద్ధు అట్లా కాదు బ్రో దీనికి ఎప్పుడు రమ్మన్నా తెలుసా ఎప్పుడు రమ్మన్నా అది కాదన్నా అదే దీనికి 8 o'clock రమ్మంటే టైం ఉంటాను 9:30కి అది కూడా నా దగ్గర చూడాలి తిరుగుతున్నాను లేదన్నా ఇగో ఏంటంటే పులి వేటాడేటప్పుడు 4 గంటలుగా ఇంటికేస్తారు కదా పర్ఫార్మెన్స్ సూపర్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చిన గాజులు తెచ్చుకునే అదే ఫస్ట్ మాకు వాడు ఏసీ చూపించాలి హై ఫ్రెండ్స్ ఇంకా నేను వెతుకొచ్చిన మేము ఆడతాం లేకపోతే 50 అంటే మాత్రం లేవు పైసలు మీరందరూ తింటారు ఆయన నా పేరు చెప్పి నాకు ఈమె ఛాలెంజ్ ఇస్తున్నా పట్టుకో హిందీ వచ్చా అంటే అర్థమవుతుంది రాదు అంటే అర్థమవుతుంది రాదు एक ही बार फेंक देना एक ही बार फेंकना पूरा टैसा गिरना ఒకటే సార్ల 1 ball 6 runs అన్న జరగన్న ఒకటే బాల్ అన్న తప్పు పెట్టిరన్నాడు నేను చూడు ఎట్లా కొట్టాలి నేర్పిస్తే నేర్చుకో అన్న చూపిస్తాడంట ఇప్పుడు అరే వడకపోతే ఎడిటింగ్ గా కట్ చేయండి ప్లీజ్ ఏదైనా ఒకటి ఇస్తా అని చెప్తాను పండే తీసుకో అరే పోయి కొట్టావు అట్లుంటది మనతోని. అరే శరత్ శరత్ వీడు అక్కడ ఫుట్బాల్ ఉందని చెప్పి రాలేదంట నీకేం కావాలా టెంపర్ బాల్ కావాలా ఇట్రా దా అన్ని పడిపోవాలి కదా అరే కొట్టు ఒక్కడికి మళ్ళీ కింద పడిపోవాలి కింద అట్లా చెప్పాలి బాడీ జోనాన్ని ఇప్పుడు శంకర పెట్టు ఇక్కడ చూసుకుంటే ఫుడ్ కౌంటర్ చూడండి ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి పాప్కార్న్స్ జైంట్ వీల్ హైదరాబాద్ లోనే పెద్దది ఇది అంటే ఏం కావాలరా అరే అది 10 ఏళ్ళ పిల్లలకు రా ఎలా కొట్టేసిరా అరే పట్టుకుంటే కిందికి రా అరే అరే పట్టుకుంటే కిందికి వచ్చేసాయి నాకు
సేఫ్. ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా. క్రేజీ రైడ్ బెస్ట్ రైడ్. హైలైట్ ఉండే మధ్యలో మేము వదిలేసినాం అనుకున్నాం, అయిపోయింది. నువ్వేం చేసినవురా? అసలు కనిపోయిన కూడా కనిపోయాను. ఇప్పుడు ఇట్లా రౌండ్ తిరుగుతుంది కదా, ఇక్కడనే తీసుకుంటా సికింద్రాబాద్ దాకా పోతాం. బయటనే వస్తుంది కదా, ఇక్కడనే తీసుకుంటా సికింద్రాబాద్ దాకా పోతాం. బయటనే ఇంకా చెప్పాలంటే నాకు ఆకలి అవుతుంది. సో డార్లింగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు అతి ఘోరమైన రౌండ్ లో తిరిగినాము. ఇది కొలంబస్ అంటే నేను బస్సు కాదు, ఇలా పిచ్చోళ్ళకి వెళ్ళి బస్సు అనుకుని అన్న బబ్బా నా డేంజర్ వదిలేసిండు. ఫస్ట్ టైం బాబా టైం అంత భయం లేదు బబ్బా దగ్గర. గులాబ్ జాములు గడవల లాస్ట్కి ఎక్కుతున్నావు కదా. ఇక్కడైతే ఎక్కినాం కానీ ఏమైతుందో తెలియదు అన్న, భయం అయితే అవుతుంది. ఇది ఇంకా హైలైట్ ఉంటుంది. ఇది ఆడ అసలు లాంగ్ టైం వచ్చిన మరపులు ఎంజాయ్ చేసిన, అందుకే నాకు దిగిన పోయింది. ఏడవైంది తెలుసా ఆడ చేస్తున్నాడు అప్పటికెళ్ళి. శివ
అరే అరే చెమటలు చాలా పాడాలు ఎగిరిపోయారు 2 నిమిషాలు. సన్నిగాడు సన్న ఆడున్నాడు. వీళ్ళు వస్తారు చూడు. హలో హలో నేను చెప్తున్నాం కదా బర్ఫుల్ ఎంజాయ్ చేసినాం. గొంతు చూడు. అక్కడానికే గొంతు పోయింది. ఎవరి ఇష్టం కదా. ఎంజాయ్ చేసినాం. మన నిజంగా చెప్తున్నా వీళ్ళు మాత్రం వేరేలా ఎంజాయ్ చేసి ఈ శరత్ అని ఇంకోసారి ఏడికి తీసుకుంటుంది. శరత్ పండి ఇద్దరిని తీసుకోలేదు ఏడికి. నేను సిద్ధు మాత్రం నీట్గా చేస్తున్నాం. వీళ్ళు ఇద్దరే కొంచెం ఆంటాడు ఉంది ఈ ఎగ్జిబిషన్ కూడా ఎక్కడో కూడా కాదు, మన జేబీఎస్ పక్కకే. జేబీఎస్ అటాచ్ ఉంటుంది అంటే అనుకునే ఉంటుంది. ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. కంపల్సరీ విజిట్ చేయండి. నిజంగా నాకు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాను. అట్లా ఎంజాయ్ చేస్తాను. నేనైతే భర్పూర్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. చాలా రోజుల తర్వాత ఇంత అందరు ఫ్రెండ్స్ తో కలిసి అన్న వాళ్ళతో కలిసి మీరు ఒకటి గమనిస్తారు ఏంటంటే పర్వాస్ లేక తయారైనా సారీ ప్రభాస్ లేక తయారైన డైరెక్ట్ ఫ్యాన్ ప్రభాస్ ఇట్లా మజాక్ ఉంటుంది అనుకో మజా ఉంటే నేను ఆడుంటుంది. నేను ప్రభాస్ వచ్చిన అంటే ఎగ్జిబిషన్ ఎంత కళ్ళు వచ్చింది, ఎంత లైట్ కూడా పనిచేసారు. నాకు ఇప్పుడు ఆ కొలంబస్ ఎట్లా పోతాయి అర్థం నిజంగా మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. బండిలో పెట్రోల్ అయిపోయింది. ఇక ఏమైనా పైసలు ఇస్తారంటే ఐస్ క్రీమ్ తీయాలి నాకు ఇప్పుడు రాక. మనోడు ఎగ్జిబిషన్ ఓనర్ మనోడే. బాయ్ ఫ్రెండ్స్. బాయ్, లవ్ యూ.